వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 4. మీలో ఎవరైతే పార్ట్ 4 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1, 2, 3 చూడండి. ఎందుకంటే మీకు కంటిన్యూటీ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. పార్ట్ 1లో వచ్చేసేటప్పటికి మనం కాన్సెప్ట్, కొన్ని ఫార్ములాస్, కొంత థియరీ డిస్కస్ చేసాం. అక్కడ డిస్కస్ చేసిన ఫార్ములాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిఫరెంట్ మోడల్స్ అనేవి మనం సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? కాబట్టి ఫస్ట్ పార్ట్ నుంచి చూస్తేనే మీకు కంటిన్యూటీ ఉండి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ప్రాబ్లం. ఏ మ్యాన్ కవర్స్ హాఫ్ ఆఫ్ హిస్ జర్నీ at 6 kilometers per hour and remaining half at 3 kilometers per hour. His average speed is. సో ఒక మ్యాన్ హాఫ్ జర్నీని 6 kilometers per hour స్పీడ్తో కవర్ చేస్తే రిమైనింగ్ హాఫ్ని 3 kilometers per hour స్పీడ్తో కంప్లీట్ చేశాడు. అయితే అతని యావరేజ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మోడల్ ప్రీవియస్ పార్ట్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు అని. డిస్టెన్స్ రెండింటికి సేమ్గా ఉన్నాయి అంటే మనం ప్రీవియస్ పార్ట్లో ఎలాంటి మోడల్స్ చేసాము అంటే సమ్ ఏ నుంచి బీకి కొంత డిస్టెన్స్తో కొంత స్పీడ్తో వెళ్ళి రిటర్న్ బి నుంచి ఏకి ఇంకో డిఫరెంట్ స్పీడ్తో వస్తే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇక్కడ హాఫ్ డిస్టెన్స్ అన్నాడు. సో రెండు హాఫ్ డిస్టెన్స్ అన్నా కూడా రెండు డిస్టెన్స్ ఈక్వల్ అనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అతను 10 kilometers వెళ్ళాడు అంటే హాఫ్ డిస్టెన్స్ అంటే 5 kilometers, రిమైనింగ్ హాఫ్ అంటే 5 kilometers అనే వస్తుంది ఎన్ని కిలోమీటర్స్ ఉన్నా. కాబట్టి ఇది కూడా మనకి సేమ్ డిస్టెన్స్ సేమ్గా ఉండి స్పీడ్స్ డిఫరెన్స్గా ఇచ్చినప్పుడు యూజ్ చేసే ఫార్ములానే యూజ్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటండి? యావరేజ్ స్పీడ్కి 2xy by x plus y. x అండ్ y అంటే మనకి ఇచ్చిన డిఫరెంట్ స్పీడ్స్. సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 6 into 3 by 6 plus 3 that equals to 2 into 6 into 3 by 6 plus 3 9. 3 3s are 9, 3 2s are 6, 2 2s are 4 kilometers per hour స్పీడ్తో వెళ్తుంది. అతని యావరేజ్ స్పీడ్ 4 kilometers per hour. ఓకేనా? అండ్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండి డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ మోడల్స్ అనేవి మనం పార్ట్ 3లో కవర్ చేసాము. ఓకేనా? ఇది జస్ట్ హాఫ్ అన్నారు కాబట్టి అది కూడా డిస్టెన్స్ సేమ్ అనే కేటగిరీలోకే వస్తుంది అని మీకు ఒకసారి గుర్తు చేసినట్లు ఉంటుంది అని ఈ పార్ట్లో కూడా ఒక ప్రాబ్లం డిస్కస్ చేశాను. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం. P travels for 6 hours at the rate of 5 kilometers per hour. P 6 hours 5 kilometers per hour స్పీడ్తో ట్రావెల్ చేశాడంట. అండ్ ఫర్ 3 hours at the rate of 6 kilometers per hour. నెక్స్ట్ 3 hours అతని స్పీడ్ ఎంత? 6 kilometers per hour. అయితే మనల్ని ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద జర్నీ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రీవియస్ ప్రాబ్లంలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది యావరేజ్ స్పీడే, కానీ అక్కడ డిస్టెన్స్ అనేవి సేమ్. కానీ ఇక్కడ డిస్టెన్స్లు అనేవి సేమ్ అయితే కాదు. ఎందుకంటే ఫస్ట్ 6 hours అతను జర్నీ చేశాడు 5 kilometers per hourతో. నెక్స్ట్ 3 hours అతను 6 kilometers per hour స్పీడ్తో వెళ్ళాడు. డిస్టెన్స్ సేమ్ కాదు అన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంతో మనకి తెలియదు, టైం అయితే తెలుసు. ఒకటి 6 hours అండ్ ఒకటి 3 hours. మనకి స్పీడు టైము ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దాని నుంచి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఫస్ట్ అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంటే
d1 ఈక్వల్స్ టు స్పీడ్ ఎంతండి 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. ఎంత టైం ట్రావెల్ చేశాడు 6 అవర్స్ ట్రావెల్ చేశాడు. 5 6 ఆర్ 30 కిలోమీటర్స్ అతను ఫస్ట్ కవర్ చేసిన డిస్టెన్స్. నెక్స్ట్ డిస్టెన్స్ d2 ఎంత, స్పీడ్ ఎంతండి 6 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఎంత టైం ట్రావెల్ చేశాడు 3 అవర్స్ ట్రావెల్ చేశారు. 6 3s ఆర్ 18 కిలోమీటర్స్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత మనకు అవుతుంది 30 + 18 డివైడెడ్ బై టోటల్ టైం 6 hours + 3 hours. 6 + 3 that equals to 48/9. 3 3s are 3 1s are 3 6 are 16/3. 16/3 అయినా ఉంచండి, లేదా మీకు ఆప్షన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి. ఒకవేళ 3 5s are 15 1 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా. మనకి డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 2xy/x + y అని 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు. అదే 3 స్పీడ్స్ ఇస్తే 3xyz/xy + yz + zx డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిస్టెన్స్లు అనేవి ఈక్వల్గా లేవు అనుకోండి. ఇక్కడ చూడండి, ఒక డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ అయితే ఇంకో డిస్టెన్స్ 80 కిలోమీటర్స్. సో డిస్టెన్స్లు ఈక్వల్గా లేవు కాబట్టి ఇక్కడ యావరేజ్ స్పీడ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాము. A boy rides his cycle 10 kilometers at an average speed of 12 kilometers per hour. So ఒక బాయ్ 10 కిలోమీటర్స్ని 12 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో రైడ్ చేస్తే అగైన్ ట్రావెల్స్ 12 కిలోమీటర్స్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్. నెక్స్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్ని అతను 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేశాడు. అయితే హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ ట్రిప్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. అయితే మనల్ని యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ 10 కిలోమీటర్స్, నెక్స్ట్ 12 కిలోమీటర్స్ అన్నారు. సో డిస్టెన్స్లు అనేవి రెండింటికి ఈక్వల్ కాదు, రెండు డిస్టెన్స్లు ఈక్వల్ కాదు. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏమవుతుందండి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు total distance by total time. ప్రీవియస్ దాంట్లో మనకి డిస్టెన్స్ ఇవ్వలేదు, టైం ఇచ్చారు. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇవ్వలేదు. కానీ మనం స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, ఈ ఫార్ములా, ఈ స్పీడ్కి డిస్టెన్స్కి టైంకి మధ్య ఉన్న రిలేషన్ని యూజ్ చేసుకొని టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. టైంకి ఫార్ములా ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో అతను ట్రావెల్ చేయడానికి పట్టిన టైం ఏమవుతుందండి, t1 ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత 10 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత 12 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ డిస్టెన్స్కి టైం ఎంత పడుతుంది, నెక్స్ట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత 12 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత అవుతుంది 10 కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి డివైడెడ్ బై 10. రెండు టైంలు మనకి తెలిసినవి. డిస్టెన్స్ అనేది ఇచ్చారు, ఒకటి 10 కిలోమీటర్ అండ్ ఒకటి 12 కిలోమీటర్స్. సో అన్ని వాల్యూస్ వచ్చినాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. 10 + 12/10/12 + 12/10. ఇప్పుడు ఈ 10/12 12/10ని చూడండి. 2 5s are 2 6s are 2 6s are 2 5s are. సింపుల్గా ఉండటం కోసం ఇక్కడ చేస్తున్నాను చూడండి. 5/6 + 6/5. ఇది ఎలా సింప్లిఫై చేయాలంటే క్రాస్గా మల్టిప్లై చేసి యాడ్ చేసుకోండి. 5 5s are 25 + 6 6s are 36 డివైడెడ్ బై, ఇప్పుడు స్ట్రైట్గా మల్టిప్లై చేసుకోండి. 6 5s are 30. ఇది ఎల్సిఎం తీసుకో, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయటమే. ఓకేనా. యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 61/30. ఇక్కడ వేసేసుకుందాం. 10 + 12 22 డివైడెడ్ బై 61/30. దట్ ఈక్వల్స్ టు 22 ఇంటూ
ఇక్కడ డివిజన్లో ఉన్నది మల్టిప్లై చేస్తుంది. సో 22 × 30/61 దట్ ఈక్వల్స్ టు, ఇది మీరు సింప్లిఫై చేస్తే మీకు 10.8 km/h వస్తుంది. ఓకేనా. డిఫరెంట్గా ఇచ్చినప్పుడు డిస్టెన్స్లు ఈక్వల్ కానప్పుడు మనకి టైం ఇచ్చి డిస్టెన్స్ ఇవ్వనప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కస్ చేసాం. డిస్టెన్స్ ఇచ్చి టైం పర్టికులర్గా ఇవ్వనప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ ప్రాబ్లంలో చూసాం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. ఏ పర్సన్ ట్రావెల్స్ 600 km బై ట్రైన్ అట్ 80 km/h. సో ఒక పర్సన్ 600 km డిస్టెన్స్ని 80 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. ట్రైన్, ఫ్లైట్, బోట్ ఇవేం మీరు పట్టించుకోనక్కర్లేదు, డిస్టెన్స్, స్పీడ్ ఓకే. నెక్స్ట్ 800 km బై షిప్ అట్ 400 km/h. నెక్స్ట్ 800 km అతను 400 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. అండ్ 100 km బై కార్ అట్ 50 km/h. నెక్స్ట్ 100 kmని అతను 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ? ఇది కూడా ప్రీవియస్ మోడల్స్ డిస్కస్ చేసిన మోడల్సే. అయితే అక్కడ డిస్టెన్స్లు 2 అండ్ స్పీడ్స్ కూడా 2 ఉన్నాయి. ఇవి 3 అయితే ఏంటి? ఆల్రెడీ ఈక్వల్గా ఉంటే 3 డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉండి 3 డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా అనేది ఉంది. 3xyz/xy + yz + zx అని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అలానే 3 డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చి 3 డిఫరెంట్ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సేమ్ 2 డిఫరెంట్ స్పీడ్స్ 2 డిఫరెంట్ డిస్టెన్సెస్ అప్పుడు ఎలా అయితే చేసామో అలానే యావరేజ్ స్పీడ్ ఇక్కడ కూడా మనం యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా. మీకు ఎన్ని డిస్టెన్స్లు అయినా ఇవ్వనివ్వండి, ఎన్ని స్పీడ్స్ అయినా ఇవ్వనివ్వండి, ఇచ్చిన అన్ని డిస్టెన్స్లు యాడ్ చేసుకొని అన్ని టైమ్స్ యాడ్ చేసుకోవటమే. ఓకేనా. టోటల్ డిస్టెన్స్ అనేది మనకు ఉంది డైరెక్ట్గా 600 km 400 km 800 km 100 km అని. సో టైం ఫైండ్ అవుట్ చేయాలి ప్రీవియస్ లానే. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములా నుంచి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి మనకి ఏమేమి ఇచ్చారు? డిస్టెన్స్లు 3 డిఫరెంట్ డిస్టెన్సెస్ ఇచ్చారు, స్పీడ్స్ ఇచ్చారు, అండ్ మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. 600 km డిస్టెన్స్ని 80 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. టైం ఏమవుతుంది? టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 600/80. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 2s are 4 1s are 4 and 4 5s are 20. దట్ ఈక్వల్స్ టు 15/2 hours. నెక్స్ట్ 800 km డిస్టెన్స్ని 400 km/h స్పీడ్తో 800 km డిస్టెన్స్ని 400 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. సో టైం ఫార్ములా ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం అంటే 800/400. 400 2s are 800 కాబట్టి 2 hours టైం పట్టింది. నెక్స్ట్ 100 km స్పీడ్ని 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. 100 km డిస్టెన్స్ని 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. సో టైం ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 100/50 దట్ ఈక్వల్స్ టు 2 hours. ఇప్పుడు మనకి టోటల్గా అతనికి ఆ 3 డిస్టెన్సెస్కి పట్టిన టైం తెలుసు, డిస్టెన్సెస్ ఎంతో తెలుసు. సో యావరేజ్ స్పీడ్లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంతండి? ఫస్ట్ 600 km, నెక్స్ట్ 800 km ట్రావెల్ చేశాడు, నెక్స్ట్ 100 km ట్రావెల్ చేశాడు. ఈ డిస్టెన్సెస్ మొత్తానికి అతనికి పట్టిన టైం ఎంత? 15/2 hours + 2 hours + 2 hours. సో సింప్లిఫై చేయండి. 1600 + 800 1400 + 100 1500. 1500 బై LCM కడితే ఇక్కడ 2. సో 15 + 2 2s are 4 + 2 2s are 4 దట్ ఈక్వల్స్ టు 1500 into
డివిజన్లో ఉన్నది మల్టిప్లై చేస్తుంది ఇంటూ 2. 15 + 4 19, 19 + 4 23. దట్ ఈక్వల్స్ టు 3000/23. సింప్లిఫై చేస్తే 130 సమ్ 10/23 km/h వస్తుంది అనుకుంటా. ఎస్ 130 10/23 km/h స్పీడ్, యావరేజ్ స్పీడ్. ఓకేనా, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ పార్ట్లో మనం డిస్కస్ చేసింది డిస్టెన్సెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసాము. అండ్ డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు జస్ట్ ఒక్క మోడలే మీకు డిస్కస్ చేశాను, ఎందుకంటే నాకు ఇది కొంచెం హాఫ్ జర్నీ అన్నప్పుడు ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో అనిపించి ఆ మోడల్ కూడా డిస్కస్ చేశాను. డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మోడల్స్ అయితే ప్రీవియస్ పార్ట్ 3లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ ఒక్కొక్క మోడల్ డిస్కస్ చేసేటప్పుడు చిన్న వేరియేషన్స్ ఏమైనా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైంలో డిస్టెన్సెస్ ఇచ్చి టైం మనకి డైరెక్ట్గా ఇవ్వనప్పుడు టైం ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకోవటం, అలానే టైం ఇచ్చి డిస్టెన్స్ ఇవ్వనప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకోవటం, అలానే 3 డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చినప్పుడు 3 డిఫరెంట్ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవటం. ఎందుకంటే చిన్నవి కూడా మిస్ అవ్వకుండా చెప్తుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఫ్రెష్గా ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారే కదా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి కాబట్టి నేను చిన్న ప్రాబ్లం కూడా మిస్ అవ్వకుండా డిస్కస్ చేస్తున్నాను. కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు అర్థం చేసుకొని చేస్తారు అని. ఈ చిన్న డిఫరెన్సెస్ కొంతమందికి సింపుల్గా అనిపించవచ్చు, కానీ అవి కూడా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉండాలి. మెయిన్ పెద్ద ప్రాబ్లమ్స్, టిపికల్ ప్రాబ్లమ్సే డిస్కస్ చేస్తే తక్కువ లెవెల్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిన వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కాబట్టి చిన్ని మోడల్స్ కూడా 1 or 2 మీతో డిస్కస్ చేస్తున్నాను. సేమ్ అయితే కాదు, కొంచెం వేరియేషన్ ఉన్నాయి. ఓకేనా అండి. టైం అండ్ డిస్టెన్స్ 4 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అలానే మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలి, ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.